నమస్తే, వెల్కమ్ టు జిల్లా డైరీ. ముందుగా జిల్లా డైరీలో హెడ్లైన్స్ చూద్దాం. నెల్లూరు జిల్లా వైసీపీలో వర్గపోరు, ఎమ్మెల్యే సంజీవయ్యపై అసమ్మతి వర్గం విమర్శలు. నెల్లూరులో వైసీపీపై పూర్తి వ్యతిరేకత ఉంది, అధికార పార్టీ అభివృద్ధిని వదిలేసిందన్న నారాయణ. కృష్ణా జిల్లా తాళ్లపల్లం బీచ్లో విషాదం, బీచ్లో గల్లంతైన విద్యార్థి మృతి. తిరుమలలో రోడ్డెక్కిన పారిశుద్ధ్య కార్మికురాలు, 5 నెలలుగా జీతాలు ఇవ్వలేదంటూ సమ్మె. యాదాద్రి భువనగిరి జిల్లాలో కల్తీపాల కలకలం, 350 లీటర్ల కల్తీపాలు స్వాధీనం. రైట్, డీటెయిల్స్ చూస్తే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలపై బీజేపీ నాయకులు అవగాహన కల్పిస్తున్నారు. తిరుపతి జిల్లా కేవీబీపురం మండలంలోని గ్రామాల్లో బీజేపీ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలపై బీజేపీ నాయకులు ప్రజలకు అవగాహన కల్పించారు. బీజేపీ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని కోరుకునే ప్రభుత్వమని బీజేపీ కేవీబీపురం మండల అధ్యక్షుడు శేఖర్ యాదవ్ తెలిపారు. ప్రపంచంలోనే భారతదేశం మొదటి స్థానంలో ఉండాలన్న సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తుందని ఆయన అన్నారు. ఆ దేశం ఎలా ఉండాలా, ఎలా డెవలప్ అవ్వాలంటే దానికి ఇప్పటి నుంచి ఏం చేయాలా అట్టని చెప్పి ఇలాంటి విశ్వకర్మ యోజన, ప్రతి ఒక్కరికి గృహం, అలాగా వ్యవసాయం అభివృద్ధి అయితేనే దేశంలో బాగా ముందందుకు వస్తామటని చెప్పి అలా రకరకాల అన్ని రంగంలోనూ కేంద్ర ప్రభుత్వం సహాయం అందిస్తుంది. అది ప్రజలందరూ యూజ్ చేసుకొని మీరు ఇప్పుడు చెప్పిన స్కీమ్లో ఎవరైతే మిస్ అయ్యి అప్లై చేసుకోకుండా ఉన్నారో వాళ్ళందరూ కూడా దయచేసి అప్లై చేసుకొని మనం అందరం కష్టపడి బాగా సంతోషంగా ఉంటేనే మోడీ గారు ఒక సంకల్పం ఏమంటే నెక్స్ట్ 30 సంవత్సరాల తర్వాత ప్రపంచంలోనే భారతదేశం నెంబర్ 1గా ఉండాలా, పెద్దన్నగా వహించాలనేదే మోడీ గారి ఒక సంకల్పం. అదందరూ మనం నెరవేరుస్తామని అందరూ ఈ స్కీమ్. నెల్లూరు జిల్లా సూలూరుపేట నియోజకవర్గ వైసీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. ఓ కార్యకర్తను స్తంభానికి కట్టేసి కొట్టేశారు. 2 రోజుల క్రితం దొరవారి సత్ర మండలంలో ఎమ్మెల్యే కిలివేడి సంజీవయ్య అసమ్మతి వర్గం నిర్వహించిన సమావేశంలో చిలకలూరుకు చెందిన దువ్వూరు రాకేష్ రెడ్డి ప్రసంగించారు. అయితే ఎమ్మెల్యే సంజీవయ్యపై డీసీసీబీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. దగ్గర తీసుకోబాకండి సార్, పార్టీని కార్యకర్తలు నాశనం చేసేస్తున్నారు సార్, కొట్టి చంపేస్తారు సార్. వీళ్ళు తెలుగుదేశం వాళ్ళకి అమ్ముడు పోతారు, ఇంకొక ప్యాకేజీ వాళ్ళకి అమ్ముడు పోతారు, ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళతో కొడుస్తారు. ఎదవ నా కొడుకులు మాలేసుకొని కూడా దానికి 5 రూపాయలు తీసుకోలేదా? నేను సత్యం చేస్తాను, నువ్వు రావచ్చేద్దు. లోఫర్ నా కొడుక నన్ను తీసుకుని కట్టేస్తావా? ఇంకా చూసుకో, వదిలేని చెప్తాం. పెట్టుకున్నావు నువ్వు రాకేష్ రెడ్డితో, నేను కూడా రెడ్డినే మగోడినే, రా చల్లకూరలో ఇంకా చూసుకుందాం. రోజు చల్లకూరలోనే వస్తా, నువ్వు ఎట్లా చేస్తావు చెయ్యి, నేను నీకేం చేయాలో చేస్తా, చేసి చూపిస్తా. చెత్త నా కొడక. రాకేష్ రెడ్డి ఇంటి వద్ద నిర్వహిస్తున్న మినరల్ వాటర్ ప్లాంట్కు సత్యనారాయణ రెడ్డి అనుచరులు తాళాలు వేసేందుకు ప్రయత్నించారు. అడ్డుకోబోయిన రాకేష్ రెడ్డి తండ్రి విజయములు రెడ్డిపై దాడి చేశారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న రాకేష్ రెడ్డిని విద్యుత్ స్తంభానికి కట్టేసి దాడి చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను పోలీస్ స్టేషన్కు తరలించారు. మా ఇంటి దగ్గర అన్న వద్దునా చిన్న విషయం చెప్తున్నా. తప్పు చేశారు మీరు, ఇది కరెక్ట్ కాదు, మాకు ఈ పని చేయలేదు కానీ అన్నారు, మీ మీద పగబట్టేస్తాడు. ఎత్తుకుంటే దోపిడి దొంగల పరిపాలన, బందిపోటు దొంగల పరిపాలన. ఉదాహరణకి టిట్కో ఇళ్ల కాడికి వచ్చాము ఒక రోజు, లక్ష్మీనారాయణ రెడ్డి, రఫీ గారు, నేను చూస్తే ఇసుక పెద్ద కొండంత ఉంది. అయ్యా రఫీ, కరెక్ట్గా వారానికి ఇసుక కనపడదు, మళ్ళా వారానికి పోతే ఇసుకే లేదు, ట్రావెలే లేదు. మేము నీతి నిజాయితీ పరిపాలన చేస్తామంటావా దౌర్భాగ్యుడా? నీకు ఆడి స్టీల్ ఎత్తుకొని లేదు. ఈరోజు టిట్కో ఇళ్ళకి, ఈ ఇళ్ళకి ఏ జవాబుదారీ చెప్పాలి? ఇప్పుడు ఎలక్షన్ దాదాపు 3000 ఇళ్ళు మంజూరయ్యి వాళ్ళ దగ్గర డబ్బు తీసుకొని వాళ్ళని బ్యాంకులో రుణాలు పెట్టి లోను పడి వాళ్ళకి వడ్డీ కట్టమని నోటీసులు వస్తున్నాయి. కానీ 2009 జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెడతారా పెట్టరా అన్నప్పటి నుంచి
2019 ఆయన సీఎం అయ్యేదాకా ఆయన వెన్నంటి నడిచిన ఈ సైన్యానికి అందరికి కూడా మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేసుకుంటాం. ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడానికి కూడా కారణం, కొంతమంది కావాలని కొన్ని పుకార్లు తీసుకెళ్తున్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని మాజీ మంత్రి నారాయణ ధీమా వ్యక్తం చేశారు. నెల్లూరులో వైసీపీ ప్రభుత్వంపై పూర్తి వ్యతిరేకత ఉందన్నారు. అధికార పార్టీ సంక్షేమ పథకాలకే పరిమితమై అభివృద్ధిని వదిలేసిందని ఆయన మండిపడ్డారు. తాను వెళ్లిన ప్రతి చోట ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, దీనికి అనుగుణంగా టీడీపీ నాయకులు ప్రజల సమస్యలపై నిత్యం పోరాడుతామన్నారు. అంటే నెల్లూరులో అందరికీ తెలుసు, అది ఒక అంటే ఎక్కడో అంటరానోడ్లాగా వాళ్ళకు దూరంగా ఉంచిన ఏరియా. ఆ విధంగా దీన్ని దూరంగా పెట్టింది. అంటే ఆ కాన్సెప్ట్ బోడిగోడ తోట అనగానే ఒక విధమైన ఉండేది, కానీ ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో అటువంటి కాన్సెప్ట్ పోవాలని వాళ్ళందరికీ ఇలాంటి చక్కటి సిమెంట్ రోడ్లు వేసి అండర్గ్రౌండ్ సివరేజ్ చేసాం. ఇదే చాలు. తెలుగుదేశం ప్రభుత్వం 2014 నుంచి 19 దాకా ఏం చేసిందనే దానికి ఒక చిన్న ఉదాహరణ మీ కాళ్ళ ముందు ఎక్కడైతే మనం నిలబడి ఉన్నామో అసలు ఆ రోడ్డు చూడండి. ఆ రోజు చేసిన రోడ్డు ఇంతకు చెక్కు చెదరలా ఆ క్వాలిటీ. ఎందుకంటే ఆ రోజు రోడ్లు వేయడానికి కూడా చిన్న చిన్న కంపెనీలు కాదు, మెజారిటీ పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొచ్చాను. అలాంటి దాంట్లో యాక్చువల్గా ఈరోజు ఇలాంటి రోడ్లు వేసేసాం. ఇప్పుడు యాక్చువల్గా కొన్ని ఇళ్ళు నేను తిరగడం జరిగింది. వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు ఒక ఛాన్స్ అనే దాంతో గత ప్రభుత్వంలో ఓటేసాము, ఈసారి మీకే వేస్తామని. ఖచ్చితంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా 2024లో అత్యధిక మెజారిటీతో తెలుగుదేశం వస్తుంది, ప్రజలకి సుపరిపాలన ఇవ్వటం జరుగుతుంది. థ్యాంక్ యూ. బోడిగోడ తోట ఎర్రగట్టుగుట్ట వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. తన ఓట్లు వేసి గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తానని నాగరాజు తెలిపారు. స్వామి వెంకటేశ్వర స్వామి ఆశీర్వదించి వర్ధనపేట నియోజకవర్గ ప్రజలకి ఆశీర్వదించి, నా కార్యకర్తలు ఆశీర్వదించి, వారి యొక్క సహాయ సహకారాలకు మర్చిపోయి వారి యొక్క ఆశీర్వాదం, వారి యొక్క మనోధైర్యంతో ఈ రోజు నేను పోయి ప్రమాణ స్వీకారం చేసుకుంటా ఐలాండ్ మండలం వెంకటేశ్వర స్వామి రావడం. ఎందుకంటే ప్రచారం ఇక్కడ ఉంటే మొదలు స్వామివారి ఆశీర్వాదం నా స్వర్గీయ స్నేహితుడు దేవేందర్ రెడ్డి, దేవేందర్ రెడ్డి వారి ఇంటి నుండి వాళ్ళ అమ్మ యొక్క ఆశీర్వాదం ప్రారంభించాను. అక్కడికి వెళ్ళడం అమ్మగారిని గురించి ఎర్రగట్టు స్వామి వెంకటేశ్వర స్వామి ఆశీర్వదించి వర్ధనపేట నియోజకవర్గ ప్రజలు. కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం నడకుదురు రోడ్డుపై ఓ ఆర్టీసీ బస్సు పల్టీ కొట్టింది. అవనగడ్డ నుంచి 44 మంది ప్రయాణికులతో విజయవాడకు బయలుదేరిన ఆర్టీసీ బస్ ఒక్కసారిగా అదుపు తప్పింది. అదృష్టవశాత్తు ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గాయాలైన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన టీడీపీ నేతలు ప్రమాదకరంగా ఉన్న రోడ్లను అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తున్నా జగన్ సర్కారు ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. అవనగడ్డ నుంచి బయలుదేరి విజయవాడ వెళ్తుందండి బండి. ఇక్కడ మేకవారిపాలెం దగ్గర ఉండే ఇక్కడ కొంచెం రోడ్డు డౌన్గా ఉండి గుంటలు ఉన్నాయి. ఆ గుంటలో పడిన తర్వాత డ్రైవర్ కంట్రోల్ అవ్వలేదు, లెఫ్ట్కి అవ్వలేదు, రైట్కి పోయిందని చెబుతున్నాడు. అది చూడాలి. అది మెకానికల్గా పెద్ద ఇబ్బంది ఏం లేదు, కానీ మరి ఎందుకట్లా జరిగిందో తీస్తే కానీ మా వాళ్ళు మెకానికల్తో చెక్ చేయించి వస్తాం. డౌన్గా ఉంది కదా రోడ్డు, మరి అలా రైట్ సైడ్కి పోయినట్టు బండి. బండిలో 44 మంది ఉన్నారు. ఎవరికి ఏం జరగలేదు, ఇబ్బంది ఏం లేదు, అందరూ సురక్షితంగా ఉన్నారు. అది సంతోషకరమైనటువంటి పరిస్థితి. బండి ఇప్పుడు తీపిచ్చేస్తామండి. బస్సులు కండిషన్ అంటే ఈ మనకి
కరకట్ట రోడ్డు మీద ఎక్కువ బస్సులు తిరుగుతున్నాయండి. వాటిలో అక్కడక్కడ ఇబ్బంది వచ్చిన మాట వాస్తవమే, కానీ ఏ పూట ప్రతి ట్రిప్కు కూడా చూడాల్సి వస్తుంది. ఈ స్పీడ్ బ్రేకర్లు అవి ఉండటం. ఈ అవనగడ్డ నుంచి బయలుదేరి విజయవాడ వెళ్తుందండి బండి. ఇక్కడ మేకవారిపల్లి దగ్గర ఉండే ఇక్కడ కొంచెం రోడ్డు డౌన్గా ఉండి గుంటలు ఉన్నాయి. ఆ గుంటలో పడిన తర్వాత డ్రైవర్ కంట్రోల్ అవ్వలేదు, లెఫ్ట్కి. తిరుమలలో పారిశుద్ధ కార్మికులు రోడ్డు ఎక్కారు. గత 5 నెలలుగా అవుట్సోర్సింగ్ క్రింద విధులు నిర్వర్తించే పారిశుద్ధ కార్మికులకు జీతాలు ఇవ్వకపోవడంతో కార్మికులు పనులు నిలిపివేసి సమ్మెకు దిగారు. అయితే తిరుమలలో పారిశుద్ధ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో టీటీడీ అధికారులు రంగంలోకి దిగారు. పారిశుద్ధ కార్మికులతో చర్చలు జరిపారు. 5 నెలలుగా రావాల్సిన జీతాలు ఇప్పిస్తామని భరోసా ఇవ్వడంతో కార్మికులు సమ్మె విరమించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కనుముకుల గ్రామంలో కల్తీ పాలు తయారు చేసిన వలిగొండ పాండు అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద 150 లీటర్ల కల్తీ పాలు, 2 లీటర్ల హైడ్రోజన్ పెరాక్సైడ్, 8 డోల్ ఫర్ స్కిమ్స్ మిల్క్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా భూదాన్ పోచంపల్లి మండలం గౌన్కొండ గ్రామంలో కల్తీ పాల వ్యాపారం చేసిన అస్గర్ అనే వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 200 లీటర్ల కల్తీ పాలు, 100 మిల్లీలీటర్ హైడ్రోజన్ పెరాక్సైడ్, 3 డోలో ఫర్ స్కిమ్స్ మిల్క్ ప్యాకెట్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫ్రెష్ అయితే ఫ్రెష్కి దానికి తేడా చూపిస్తాను. చెక్ చేసి ఫ్రెష్ ఎట్లుంటుంది. అంగన్వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం చెవిలో పువ్వు పెట్టిందని అంగన్వాడీ యూనియన్ నాయకులు అన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీ ఉద్యోగులు చెప్పిన సమ్మె కర్నూలు జిల్లాలో 6వ రోజుకు చేరుకుంది. రాష్ట్ర ప్రభుత్వం 2 సార్లు చర్చలు జరిపినా జీతాలు పెంచమని చెప్పడం సిగ్గుచేటని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లలిత అన్నారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకుంటే వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని వారు హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ అంగన్వాడీ సిబ్బంది చెవిలో పువ్వులు పెట్టుకుని నిరసన తెలిపారు. అంగన్వాడీల సమ్మెకు కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటికే 2 పర్యాయములు జవహర్ రెడ్డి గారు, మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఉషా శ్రీ చరణ్ గారు, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు 4 గంటలు చర్చించినప్పటికీ కూడా రాష్ట్రము పేద రాష్ట్రము అప్పుల్లో ఉంది. మీరందరూ జగనన్నను అర్థం చేసుకోవాలా అని, వేతనాలు పెంచలేమని కరాఖండిగా 2 సార్లు చర్చల్లో సందర్భంగా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా నేటికి 4.5 సంవత్సరాల నుండి అనేక పర్యాయములు ప్రత్యక్షంగా వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ హామీని నిలబెట్టుకోవాలని, లేని పక్షంలో ఈ సమ్మెను ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటికే 2 పర్యాయములు జవహర్ రెడ్డి గారు, మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఉషా శ్రీ చరణ్ గారు. నా పేరు రుక్మిణి, కర్నూలు అర్బన్ ప్రాజెక్టు. ఈరోజు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారండి. జగన్మోహన్ రెడ్డి సార్ గారు పెట్టిన సచివాలయాల వాళ్ళు 7 మందిని ఎడ్యుకేషన్ సెక్రటరీని, మహిళా పోలీసును, వెల్ఫేర్ సెక్రటరీ ఇంతమందిని ఒక్కొక్కరికి ఒక్కొక్క పని విధాన్ని కల్పించి ఇచ్చినా కూడా వాళ్ళు ఆ పని విధానానికి ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ్యతలు చేపట్టలేక అంగన్వాడీ టీచరు అన్ని 7 మంది కలిపి ఒక్కరే నిర్వర్తించే బాధ్యతను వాళ్ళు 7 మంది కలిపి కూడా చేయలేము. మా చేత కాదు, అంగన్వాడీల వాళ్ళ బాధ్యత పనితీరు మాకు చాలా భారం అయిందని వాళ్ళు ఇచ్చిన పేపర్ స్టేట్మెంట్ పనిని ఒక అంగన్వాడీ వర్కరు ఒక కుటుంబాన్ని ఎలా రాణించగలుగుతుందో అట్లా అంగన్వాడీ కేంద్రాన్ని, ఏరియాలో జనాభాను అందరికీ నచ్చి మెచ్చి చాలా అందరినీ పిల్లల్ని కూడా అందరినీ అంతగా బాధ్యతలు నా పేరు రుక్మిణి, కర్నూలు. పశ్చిమ గోదావరి జిల్లాలో అంగన్వాడీల సమ్మె కొనసాగుతుంది. అంగన్వాడీల సమ్మెకు ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు రామ్మోహన్ మద్దతు తెలిపారు. ప్రభుత్వం అంగన్వాడీల శ్రమను దోచుకొని వారి శ్రమకు తగ్గ జీతభత్యాలు ఇవ్వడం లేదని విమర్శించారు. సమస్యలు పరిష్కరించకుండా వాలంటీర్లు, పంచాయతీ సిబ్బందితో అంగన్వాడీ కేంద్రాల తాళాలు బద్దలు కొట్టి వాలంటీర్లకు అప్పగించడం దారుణమన్నారు. వెంటనే అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో సమ్మె ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ధర్నాలు నిర్వహిస్తున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తూ ఉంది. వాళ్ళ యొక్క గ్రాడ్యుటీ జీతభత్యాల విషయంలో కనీసం స్పందన లేకుండా వాళ్ళని సమ్మెను విరమింపజేయడం కోసం ఎలాంటి ప్రయత్నం చేయట్లేదు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ప్రభుత్వం ఇవాళ అంగన్వాడీలతో శ్రమ దోపిడీ చేస్తూ ఉన్నారు. వాళ్ళు కనీసం ఒక మనిషి జీవించాలంటే మనిషికి నెలకు వస్తే 26,000 వస్తాయని చెప్పి చట్టం చెప్తున్నప్పటికీ కూడా దాన్ని కూడా అమలు చేయనివ్వకుండా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల యొక్క శ్రమను దోపిడీ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ అంగన్వాడీలు కోరుతున్నటువంటి వాళ్ళ యొక్క జీతాలు పెంచాలి. అలాగే సుప్రీంకోర్టు చెప్పినట్లు గ్రాడ్యుటీని కూడా ఇవ్వాలి. అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్ ఏదైతే అడుగుతున్నారో దాన్ని కూడా అమలు చేసేటట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో IFTU కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా అంగన్వాడీ నిర్వాధిక సమ్మెకు కూడా అంగన్వాడీలకి మద్దతుగా IFTU కూడా ప్రత్యక్ష ఉద్యమాల్లోకి పాల్గొంటుందని ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అంగన్వాడీల సమ్మె 6వ రోజుకు చేరుకుంది. వెంకటగిరి IGS ప్రాజెక్ట్ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు నిరసన తెలిపారు. ఉపాధ్యాయ సంఘాలు, టీడీపీ, జనసేన నాయకులు సమ్మెకు సంఘీభావం తెలిపారు. పాదయాత్ర సమయంలో జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను అమలు చేసి న్యాయపరమైన సమస్యలను పరిశీలించాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. 2024లో టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీల జీతాలు పెంచే విధంగా చంద్రబాబు కృషి చేస్తారని టీడీపీ, జనసేన నాయకులు తెలిపారు. ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం అంటే ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు అందరూ కలిసి ప్రభుత్వం అవుతుందే కాక వీరు కూడా ప్రభుత్వ ఉద్యోగులు కూడా ప్రజలే అని అనుకోవడాన్ని చాలా విస్మరిస్తున్నారు. ప్రజలంటే ఉద్యోగులు కూడా మేము బాగనేను అనేటటువంటి తత్వాన్ని వాళ్ళు విడనాడి సమస్యలు ఉంటే పరిష్కారం చేయాలి. గత 4 సంవత్సరాలుగా మేము చూస్తూనే ఉన్నాము. ఏ ఉద్యోగ సంఘాలతో కూడా సమస్యలంటే కుటుంబానికి ఉంటుంది, అలాగే రాష్ట్రానికి ఉంటుంది, ఉద్యోగులకు ఉంటుంది, ప్రజలకు ఉంటుంది, రైతులకు ఉంటుంది. కానీ వచ్చిన సమస్యని వారు పిలిపించి నేరుగా ఏ సంఘాలతోనూ పిలిచినటువంటి దాఖలాలే లేవు. న్యాయమైన కోరికల కోసం చేస్తున్నటువంటి అంగన్వాడీ వర్కర్స్ వాళ్ళకి అందరికీ మేము సంఘీభావంగా ఈరోజు జనసేన తెలుగుదేశం తరఫున మేము వచ్చి సంఘీభావం తెలపడమైనది. జగన్ గవర్నమెంట్ రాకముందు ఎన్నో వరాలు ఇవ్వడం అయింది. వాళ్ళ న్యాయమైన కోరికలు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గ్రాట్యుటీ విషయంలోనైతేమి ఏటిల్లో కూడా ఇప్పుడు అమలు చేయకుండా అర్ధాంతరంగా వాళ్ళ తలుపులు పగలగొట్టి వాళ్ళ కార్యాలయాల్లో దూరి కేవలం నాకు ఇక్కడ వాలంటీర్లు ఉంటే చాలు ఈ గవర్నమెంట్ నడుపుతాననే ఒక దుర్మార్గమైన కోరికని జగన్ ఇప్పుడు ఇంటికి పంపించే స్టేజీకి వచ్చింది. ఆంధ్ర ప్రజలు ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నారు. రాబోయే రోజుల్లో జనసేన తెలుగుదేశం ప్రభుత్వంలో వీళ్ళ కోరికలన్నిటినీ మేము అమలు చేసే దానికోసం అంగన్వాడీ కార్యకర్తలు చేసే ఈ దీక్షకి మద్దతు తెలపవలసిందిగా తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీ కురుకోట రామకృష్ణ గారి ఆదేశాలతో జనసేన మిత్రులతో కలిసి వచ్చి ఇక్కడ 6 రోజులుగా దీక్ష చేస్తున్న నాయకులందరికీ సంఘీభావం తెలపడం జరిగింది. అలాగే ఇంతకుముందు 4,200కి పనిచేసే అంగన్వాడీలకి 10,500 జీతం పెంచిన ఘనత మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది. ఆ రోజు అక్కల్లారా, నా చెల్లెళ్ళారా, మీకు ఈ జీతాలు ఎలా సరిపోతాయి, మీ బిడ్డలు ఎలా సాగుతారని కళ్ళబొల్లి మాటలు చెప్పిన ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు పెంచిన జీతం 1000 రూపాయలు మాత్రమే. ఆ రోజు ఏం చెప్పాడు? తెలంగాణలో ఎంత ఉందో దానికి సమానంగా ఇస్తానన్నాడు. ఈ రోజు కనీసం చిత్తూరు జిల్లాలో మహిళా హత్య కేసును పోలీసులు ఛేదించారు. పలమనేరు నియోజకవర్గం గంగవరం పరిధిలో లక్ష్మి అనే మహిళ చెత్తను ఏరుకుంటూ వాటిని అమ్ముకుని జీవనం సాగించేది. కాలువపల్లి గ్రామానికి చెందిన మేస్త్రి మంజునాథతో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఇద్దరికి మద్యం తాగే అలవాటు ఉన్నందున ఇద్దరు మద్యం సేవించారు. ఇద్దరి మధ్య గొడవలు రావడంతో కెనరా బ్యాంక్ వద్ద లక్ష్మిని మంజునాథ హత్య చేసి పరారయ్యాడు. మంజునాథ్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని పోలీసులు తెలిపారు. మండలం సాయినగర్ బ్యాక్ సైడ్ కెనరా బ్యాంక్ ఉంది ఒకటి, దాని బ్యాక్ సైడ్ న్యూలీ కన్స్ట్రక్టెడ్ హౌస్ ఒకటి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఆ యొక్క హౌస్లో ఒక వాటర్ డ్రమ్ములో ఒక మహిళ
శవం ఏజ్ అబౌట్ 45 years ఉంటుంది. ఆ మహిళ శవం ఉందని చెప్పేసి మాకు ఆ యొక్క బిల్డింగ్ ఓనర్ అయినటువంటి అతను మనకు కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ ప్రకారం మనం ఇది మర్డర్ కేసు కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. ఆ దర్యాప్తులో భాగంగా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంది. ఈ క్రమంలో ఈ కేసు సంబంధించినటువంటి ముద్దాయి అయినటువంటి మంజునాథ్ అనే అతను ఈ మహిళకు పరిచయం అవుతాడు. ఈమెతో కూడా కలిసి కూలి పని. తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో వైభవంగా ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 30 రోజుల పాటు ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు జరగనున్నాయి. వేడుకల్లో భాగంగా నెల రోజులు సూర్యోదయానికి ముందే గోదాదేవి వ్రత పర్వ మార్గలి పాశ్రాశల పఠనం నిర్వహిస్తారు. మొదటి రోజు అమ్మవారికి తిరుప్పావై కార్యక్రమం మంగళ వాయిద్యాల నడుమ పాశ్రాల పఠనం చేశారు. ధనుర్మాసం ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 14వ తేదీ రాత్రి గోదాదేవి కళ్యాణం, 15వ తేదీన ఉదయం ఒడిబియ్యం కార్యక్రమం నిర్వహించనున్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దివ్యమైన సన్నిధానంలో మహావైభవపేతంగా శ్రీవ్రతమైనటువంటి ధనుర్మాస వ్రత మహామహోత్సవం ప్రారంభింపబడినది. సూర్యుడు ధనుర్రాశిలో ప్రవేశించడం వలన ఈ మాసానికి ధనుర్మాసము అనేటువంటి పేరు సార్థకత చేకూర్చుకున్నది. ఈ మాసమంతా కూడా జ్ఞానమాసం అని అంటారు పెద్దలు. జ్ఞానము సంపాదించుకోవాలి. 11 నెలలు ధర్మార్థ కామ మోక్షాలకి ప్రతీకగా వ్యవహరించిన కేవలము ఈ ఒక్క నెల పరమాత్మ కోసం అంకితం చేసి మనము భక్తి రేవ గరియేసే అని అన్నట్టుగా ఉన్నట్టయితే మనకి ఈ జన్మ పరంపర తొలగిపోయి దుర్లభమైనటువంటి. ఇవి జిల్లా డైరీ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.